కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు అన్నట్టు, నాయకులు అన్నట్టు, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలనకే పరిమితం అవుతున్నారు అనేది వాళ్ళు అన్నట్టు వాళ్ళ అన్నదాంతో నేను ఏకీభవించాల్సింది ఏంటంటే ప్రజలలో వస్తున్న మార్పులు, ట్రెండ్స్ ఆయన దాకా తీసుకుపోయగలిగే ఒక మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది. అంతకుముందేమో ఆయన ఇంటెలిజెన్స్ మీద ఆధారపడ్డాడు, ఇంటెలిజెన్స్ కూడా ఆయన మిస్గైడ్ చేసినాయి. ఇంకోటి, నేను ఇంటెలిజెన్స్ మీద కూడా ఆరోపణ చేస్తున్నా, ఈయనకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా రేవంత్ రెడ్డి కమ్యూనికేట్ చేశారు. తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కమ్యూనికేట్ చేశారు. వాళ్ళు పోయి ఆయన సంక్రాంతి వచ్చారు 4 రోజుల ముందే. తర్వాత ఇన్వెస్టర్స్ కు కమ్యూనికేట్ చేశారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా పార్టీలకు సాయం చేసేవాళ్ళు. ఇదంతా వెన్నుపోటు, ఇంటెలిజెన్స్ చేసిన వెన్నుపోటు ఇది. మరి ఈయనకెందుకు చెప్పలేదు అన్నప్పుడు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఆయన నెగిటివ్ చెప్తే ఓర్చుకోడు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మీకేం తెలుసా అని ఇట్లా ఎవరినన్నా ఒకసారి అని ఉంటాడు, అనేవరకు ఏమైతే నారాజు అవుతారు. ఎందుకు లేని చెప్పడం. తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్ల ఒక సెక్షన్ కి అభిప్రాయం ఉన్నది. ఆయన అడగంది మనం ఏం చెప్పొద్దు. ఒకవేళ చెప్తే గనుక ఆయన సహించడు, సీరియస్ అవుతాడు. లేకపోతే మనల్ని అందరి ముందట తోలునాడుతాడు, చులకనగా చూస్తాడు. మీకేం తెలుసు అని అంటాడు. ఇది తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని స్ప్రెడ్ చేశారు.